సమస్యలన్నిటిని కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా మనం తెలుసుకుంటాం. అటువంటి ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయనలో ధైర్యంతో పాటు త్యాగం కూడా ఉంది ఆయనతో. ఆయన ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 2 గెలిచారు. ఎన్జి రంగా గారు ఆ సంవత్సరం ఓడిపోతే ఆయన కోసం ఎంపీ పదవిని రాజీనామా చేసి మరలా రంగా గారిని గెలిపించి పార్లమెంటుకి పంపించినటువంటి ఘనత గౌతు లచ్చన్న గారు. ఈరోజు చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు, చూస్తున్నటువంటి రాజకీయ నాయకులు గౌతు లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయనకి సర్దార్ అనేటువంటి బిల్లు ఊరికే రాలేదు. మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని చూసాం. అదే రకంగా ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆయన జన్మదినం సందర్భంగా పెద్దలు కొనకల నారాయణ గారు, రవీంద్ర గారు, నేను అలాగే స్థానిక నాయకులందరం కలిసి ఆయనకి నివాళులు అర్పించడం మరి మంచి విషయం. ఈరోజు ఈ తరం రాజకీయ నాయకులందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక మంచి ప్రవర్తనతోటి రాజకీయాలు చేయాలని కోరుకుంటున్నాను.